ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. నా సంచారములను నీవు లెక్కించున్నావో, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. మరొకసారి చదువుతున్నాను. కీర్తన 56:8. నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రార్థించారు. మహాగణ పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడి తండ్రి వాక్యంలోని సత్యాన్ని మాకు బోధించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ 56వ కీర్తనలో కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ, నా సంచారములు అనగా నా అడుగు జాడలు, నా ప్రయాణాలన్నీ కూడా నువ్వు లెక్కించున్నావు. నా కన్నీళ్లు నీ గుడిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం కింద రాయబడింది. కన్నీళ్ళేమో ఆ యొక్క ప్రభు ఏదైతే కొలతతో కొలుస్తాడో ఆ కన్నీళ్ళన్నింటినీ కూడా ప్రభు కొలిచేవాడు ఉన్నాడు. అలాగే మన యొక్క సంచారమును, మన మనుగడను, అడుగు జాడలను ఆయన లెక్కించేవాడు. దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, మనకు పుట్టిన నాటి నుంచి జీవించడం నేర్చుకోవడం దగ్గర నుండి కూడా మనము ప్రతిరోజు కూడా ప్రయాసపడుతుంటాం జీవించడానికి. కానీ మనము మన కుటుంబం కోసం కానీ ఏదో ఒక విధంగా ప్రయాస అనేది ప్రతి మానవులకు ఉంటుంది. అయితే ఈ ప్రయాసలో కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా కన్నీళ్ళు అనేటువంటి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా కన్నీళ్ళు అనేవి సహజంగా దేవుడు ఇచ్చాడు. ఆనందం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి, అనేక రకాలుగా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, నీ కన్నీళ్లను నేను లెక్కించినాను. మన కన్నీళ్ళు మనము లెక్కించకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు ఎంత కన్నీరు మన గట్లలో వచ్చిందో. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి కన్నీళ్ళు నేల మీద పడవచ్చు, కంటిలో ఉండొచ్చు. ఆ కన్నీటినంట ప్రభు లెక్కిస్తారు. ఎలా లెక్కిస్తారు చూడండి. నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడింది. ఆయన ఉంచిన ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో నీ కన్నీటిని ఆయన కొలుస్తున్నాడు. నువ్వెంత కన్నీరు కాల్చావో, నువ్వెంత బాధపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత నలిగిపోయావో దేవుడికి తెలుసు. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మరొకరికి దేవుడికి తెలిస్తే చాలు. దేవుడు నీ పరిస్థితిని మార్చేశాడు. ఇంకేమంటున్నాడంటే, నీ కవిలలో కనబడును కదా నా సంచారములు. ఒకవేళ దేవుడి కోసం మనం ఏదైతే ప్రయాసపడ్డామో, ఎంత కష్టపడైతే ఆయన సన్నిధికి వస్తూ ఉన్నామో, ఆయన కోసం జీవించడానికి ఎంత కష్టంతో మనం ఈ లోకంలో జీవిస్తున్నామో, అన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడంట? పుస్తకంలో రాస్తున్నాడు, బుక్లో రాస్తున్నాడు. కొంతమంది డైరీ రాసే అలవాటు ఉంటుంది. వారికి తర్వాత భవిష్యత్తును చూసుకున్నప్పుడు వారి పాత విషయాలు జ్ఞాపకం వస్తాయి. అలాగే ప్రభు అన్నింటినీ ప్రతి మానవుని యొక్క సంచారములను ఆయన వ్రాస్తున్నాడు, కన్నీటిని ఆయన లెక్కిస్తున్నాడు. అలా కన్నీరును లెక్కించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన కన్నీటిని కొలిచేటువంటి వాడు, కన్నీటికి విలువనిచ్చేవాడు. మన హృదయానికి, హృదయ వేదనకు ఆయన విలువనిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక యేసే మనం ఎంతగా దగ్గరగా చేర్చుకుంటే అంత విలువ కలిగిన వారుగా మనము ముందుకు వెళ్తాం. లోకంలో జ్ఞానం పెరగాలంటే మనం ఏం చేయాలంటే చదవాలి. చదవడం అంటే పుస్తకాలు ఎక్కువ ఎవరైతే జ్ఞాన సంబంధమైనటువంటిది చదువుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారి జీవితంలో ఉన్నతంగా చేరుకుంటారు. దేవుడు ఏమంటాడంటే, నా వాక్యం అనగా బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ఎక్కువగా చదువుతారో వారి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వస్తారు. ఎక్కువ సార్లు చదివిన మీలో ఎవరైనా ఒక్కసారి బైబిల్ పూర్తి చేశారా? ఒకసారి కామన్గా అందరూ బైబిల్ 2 సార్లు, 10 సార్లు, 20 సార్లు, ఇక ఆ తర్వాత 50కి వచ్చేసరికి తక్కువ ఉంటారు. అంటే మన జీవిత కాలంలో బైబిల్ చదివేటువంటి ఆ లెక్క చాలా తక్కువగా ఉంటుంది. ఎవరో కొంతమంది నేను విన్నాను 100 సార్లు, 200 సార్లు,
1000 సార్లు అంటున్నారు. అంటే చూడండి, వాక్యములు ఎవరైతే బాగా చదువుతారో వారి జీవితంలో దేవుడికి వారు దగ్గరగా వస్తారంట. అలా దగ్గరైనటువంటి ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రకటన గ్రంథం యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు ఏంటంటే లాజరు, మార్తా, మరియా. ఈ ముగ్గురు గురించి దేవుడు ఒక సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ఈరోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఈ ముగ్గురు బేతనియా అనే గ్రామంలో జీవిస్తూ ఉంటారు. ఆ బేతనియాలో ఉన్నటువంటి ముగ్గురు గురించి రాయబడింది ఏంటంటే, లాజరు అను ఒకడు మార్తా అను సహోదరి, మరియా అను సహోదరిని కలిగి ఉన్నాడు. అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఈ ఇద్దరికి ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాజరు. ముగ్గురు జీవిస్తున్నటువంటి కుటుంబం. వారికి ఎవరు లేరు, వారి ముగ్గురే ఉన్నట్టు ఇక్కడ రాయబడింది కుటుంబం. ఈ మరియ గురించి రాయబడిన మాట ఏంటంటే, మరి అంట ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి 2వ వచనం చదువుతాం. తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ మరియా ఏ మరియా? బేతనీయ మరియా. అంటే ప్రభువు వారు సీమోను అని వారి ఇంటికి వచ్చినప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి కన్నీటి దాని పాదములు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి అత్తరు పూసిందే, అభిషేకించింది. చూసారా? ఆ మరియే ఈ మరియా, ఆ కుటుంబం అని. ఒకప్పుడు మరియా దేవునికి దూరంగా జీవించింది. ఒక సందర్భంలో పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. ఈ కుటుంబం సామాన్యమైన సాధారణమైన కుటుంబం. గొప్ప పేరు కలిగిన కుటుంబం కాదు, ధనవంతుల కుటుంబం కాదు, మంచి పేరు కూడా అతని ముందు లేనట్టుగానే ఉంది. కాబట్టి వీరు చాలా పేదవారు, సామాన్యులు. అయితే బేతనీకి ఎప్పుడైతే ప్రభు వస్తూ ఉన్నాడు, ఎప్పుడు బేతనీకి వచ్చినా కూడా వారి ఇంట్లోనే ఉండేవాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎవరి దగ్గరికి వచ్చి నివాసం చేస్తాడు అని అంటే, ఎవరైతే ఆయనను చేర్చుకుంటారో వారి దగ్గరికి ఆయన వస్తాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవరైనా నా స్వార్థమైన తలుపు తీసినేలా నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి భోజనము చేయుదుము అన్నాడు. ఏ కుటుంబం అయితే యేసయ్యకు స్థానం ఇస్తారో ఆ కుటుంబానికి తరచుగా ఆయన వస్తారు. ఈ బేతనీ గ్రామానికి యేసు ప్రభు వస్తున్నటువంటి ప్రతిసారి కూడా వాళ్ళు యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి అక్కడే ఆయన కొన్ని దినాలు ఉండేవాడు. 2 రోజులు 3 రోజులు ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆ ఊరంతా తెలుసు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తాడు, వాడంటే చాలా ఇష్టం అని చెప్పి. అయితే ఆ కుటుంబంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, లాజరు అని ఒకడు రోగి ఆయను వచ్చినప్పుడు 3వ వచనం చూసినప్పుడు అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిణీ. ఒక వర్తమానికుడిని, ఒక ఆయన పంపించారు, ఒక వ్యక్తిని. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు బేతనీలో లేడు, మరొక చోట ఉన్నాడు. ఆయన మరొక చోట వాక్యాన్ని బోధిస్తూ పరిచర్య చేస్తూ అనేకలు బాగు చేస్తున్నాడు. దూరంగా ఉన్నాడు ఆయన. అక్కడికి ఒక వ్యక్తిని పంపించి ఏమంటున్నారంట, మార్తా మరియలు ఏం మాట రాయబడింది అక్కడ? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి కూడా యేసు ప్రభువుకు తెలుసు. ఎందుకంటే లాజరు గురించి ఆ వ్యక్తికి తెలుసు. లాజరు దగ్గరికి యేసు ప్రభు వస్తాడని వచ్చిన అతనికి తెలుసు, శిష్యులు కూడా తెలుసు. అందుకే లాజరు అని చెప్పబడి ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రేమించిన వాడు రోగి అన్నాడు. లాజరు అని అక్కడ ఉన్న వారందరికీ తెలియకుండా ఏమో చెప్తున్నాడంట, నువ్వు ప్రేమించినటువంటి వాడు రోగి అన్నాడు. ప్రభు ప్రేమించిన వాడుగా లాజరుకు పేరు ఉంది. అయితే అక్కడ యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. ఆ వచ్చిన వ్యక్తి ప్రభు చెప్పాడట, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు ఆయన మహిమపరచబడటానికి వ్యాధి వచ్చిందని చెప్పి పంపించేశాడు. ఆ వ్యక్తి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే లాజరు
ఈ వ్యాధి మరణం వరకు వచ్చింది కాదన్నాడు కాబట్టి లాజరు చనిపోడు అని చాలా సంతోషంగా చెప్పి మార్త మరియతో కూడా చెప్పాడంట. ఈ వ్యాధి అంట మరణం వరకు వచ్చింది కాదంట అనగానే వాళ్ళు కూడా అక్క చెల్లెలు సంతోషపడ్డారు. నా సహోదరుడు చనిపోడు ఇంకా అని చెప్పి వాళ్ళు నమ్మకం పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు మరలా యేసు అంటున్నాడు, మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు కనుక అతను రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచింది. లాజరుకు బాగలేదని తెలిసి యేసు ప్రభు ఏం చేశాడంటే ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఆయన ఉండిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువు ఆ మాట విన్నప్పుడు ఏం చేయాలని మనుషులు అనుకుంటారు చెప్పండి. యేసు ప్రభు ఆ మాట వినగానే మనం ఏమనుకుంటాం? అది వినగానే చాలా తొందరగా అక్కడి నుంచి యేసు ప్రభు గబగబా వారందరినీ విడిచిపెట్టేసి లాజరు బాగాలేదంట అని చెప్పి అక్కడి నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే చాలా అద్భుతమైన కుటుంబం, ప్రేమించిన కుటుంబం కనుక యేసు ప్రభువును ప్రేమించిన కుటుంబం కనుక అందరూ కూడా ఎదురు చూస్తారు. ఎలాగంటే యేసు ప్రభు వెంటనే వెళ్ళిపోయి లాజరును ఆ రోగాన్ని తీసివేస్తాడు, బాగు చేస్తాడు అని చూస్తున్నాడు. మార్త మరియలు కూడా అదే చూస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేశారంటే ఆ మాట వినగానే 2 దినములు అక్కడే ఉండిపోయాడు. యేసు ప్రభు యొక్క మనస్సు అనగా దేవుని మనస్సును మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థించినప్పుడు మనం ఏదో కొన్ని అడుగుతూ ఉంటాం, కానీ దేవుని మనసు మరొకసారి ఇంకొక రకంగా ఉంటుంది. ఆ వర్తమానం ఇక్కడ చేరుకోలేడు. నువ్వు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? త్వరగా రమ్మని చెప్పాడు. కానీ ప్రభు ఏం చేశాడు? త్వరగా రాలేదు. ఇంకా 2 రోజులు అక్కడే ఉండదు. పైగా ఏమంటున్నాడు? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని ద్వారా మహిమపరచబడుటకే వచ్చిందని చెప్పి పంపించేశాడు. అక్కడ చూడండి, అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన ఏమన్నాడంటే మనం యోదయకి వెళ్దాం రండి అని శిష్యులతో ఆయన మనం అక్కడ చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. ఆ శిష్యులు అన్నారు, వద్దు ప్రభా, యోదయకి ఎందుకు, అక్కడ మనల్ని కొట్టడానికి చూస్తున్నారు కదా అని అడిగినప్పుడు యేసు అన్నాడు, లేదు లేదు మనం అక్కడికి వెళ్ళాలి. సరే, ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభు లాజరు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు లాజరు పరిస్థితి బాగా క్షీణమైపోయినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే యేసు ప్రభు కోసం చూసి రోగి అయిపోయాడు. ఆ అక్క చెల్లెలు వెళ్ళి లాజరుతో చెప్పారు ఏంటంటే, నీవు ఈ వ్యాధంట మరణం కొరకు వచ్చింది కాదంట అని ప్రభు చెప్పాడు. అని చెప్పగానే లాజరు కూడా సంతోషం వచ్చింది. ఎందుకంటే నేను చనిపోను అని అనుకున్నాడు లాజరు. అలా అనుకున్న రోజుకి అతని పరిస్థితి మరింత బలహీనమైపోయి లాజరు చనిపోయాడు. యేసు ప్రభు చెప్పిన వాగ్దానం ఏమో నువ్వు చనిపోవు అని చెప్తే లాజరు అక్కడ చనిపోయాడు. చనిపోవని చెప్పలేదు కానీ ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు అని చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని హృదయము మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ప్రార్థిస్తున్నప్పుడు కానీ, దేవుని అడుగుతున్నప్పుడు కానీ, దేవుని ఆరాధిస్తున్నప్పుడు కానీ, దేవుని పట్ల మన ఉద్దేశాలు ఉంటుందంటే మనం ఎలా ఊహించుకుంటామో అలాగే ఉండాలి దేవుడు అనుకుంటాము. దేవుడు మనకి ఎలా ఇవ్వాలి అని అనుకుంటామంటే ప్రార్థన చేసినప్పుడే ఒక కలలాగా మనలో కనబడి రాత్రికి రాత్రి ఒక దర్శనంలాగా మనకు వచ్చేసి పైనుంచి ఒక పెద్ద బస్తాతో ఏం పడాలండి? బస్తాతో బియ్యమా కాదు, డబ్బులు పడితే ఎంత బాగుండు అని అందరూ ఊహిస్తారు. మనకి దేవుడు కదా మహత్యం చేసేవాడు. వెండి బంగారం మనకంటే ముందుకు తీసుకొస్తాడు. మనం ఏది కోరినా కూడా ఇచ్చేవాడు కదా అని దేవుని పట్ల మనం అలాంటి ఆశ కలిగి ఉంటాం. అది సహజమే. కానీ ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు మనస్సును ఎరిగిన వాడు మాత్రం విశ్వాసంతో వెయిట్ చేస్తారు. అయితే ఈ కుటుంబంలో జరిగినటువంటి విషయం ఏంటంటే మార్త మరియ ఎప్పుడు కూడా యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినేటువంటి అలవాటు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
మార్త యేసు ప్రభు ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? విస్తారమైన పనులు పెట్టుకుంటుంది, వంటలు చేస్తుంది, ఆయనకి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. మరి మాత్రం ఏం చేస్తుంది? అన్నీ కూడా మార్తకు అప్పచెప్పేసి ఆమె మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలతో తన హృదయాన్ని నింపుకుంటుంది. ప్రభు ఒక సందర్భంలో అంటాడు, మార్త మార్త, విస్తారమైన పనుల చేత నువ్వు ఎందుకు అలాంటి పనులు పెట్టుకున్నా? మరియ ఉత్తమమైన దానిని ఎంచుకోండి అని. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే ఆయన మాటలతో మనం నింపబడే వారంగా జీవించాలి. చాలా మంది, ఇది విమర్శ కాదు కానీ చాలా సంఘాల్లో నేను చూసినటువంటి పరిస్థితుల్లో యవనస్తులు కానీ కొంతమంది కానీ దేవుని ఆరాధనలో వారు పనులు చేయడానికి ఇష్టపడతారు. అంటే చిన్నప్పుడు నేను కూడా అంతే, యూత్లో కూడా ఏదైనా పని చెప్పారనుకోండి, గబగబా బయటికి వెళ్ళారంటే నేను వస్తా అని చెప్పి ఒకరికల్లా ఒకరు వెళ్ళిపోతాను. ఎందుకంటే బయటికి అంటే ఇష్టం. ఆ పనులన్నీ చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పని చేశాం కదా, దేవుని కోసం చేశాం కదా అంటారు. కానీ దేవుని యొక్క మాటలు వారికి నింపబడవు, వారిలో ఉండవు. కానీ ప్రభు కోరేది ఏంటంటే పని జరిగించాలి, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క మాటలతో మనం నింపబడాలి. అది ఈ కుటుంబంలో ఉన్నటువంటి మరియకు బాగా తెలుసు. ప్రభు ఆ కుటుంబాన్ని బాగా ప్రేమించిన వాడు కనుక ఇక్కడ చూడండి ఆయన ఇంకేమంటున్నాడంటే 11వ వచనంలో, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొరకు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభు అతను నిద్రించిన బాగుపడినది. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పారు, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతి గురించి చెప్పారు. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, ఆయనను అతని యొద్దకు మనము వెళ్ళుదుమ రెండని స్పష్టంగా వార్త చెప్పారు. అందుకు దిగుమారబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనము వెళ్ళుదుమని తనతో శిష్యులతో చెప్పారు. చూడండి ప్రభు ఏమన్నాడంటే శిష్యులతో, లాజరుని మనము మేలు కొనుక వెళ్ళుచున్నాం, లాజరు నిద్రించుచున్నాడు అని చెప్తున్నాడు. ప్రభు దృష్టిలో భక్తుల మరణము శ్రేష్టమని రాయబడింది. భక్తుల మరణం ఎలాంటిదంటే నిద్రతో సమానం. 12 సంవత్సరాలు కలిగినటువంటి ఒక చిన్న కుమార్తెను ప్రభు తల్లిదాగుమి అని లేపినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలిసి, చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పాడు. అలాగే మనం కూడా ప్రభువుని ఎరిగిన వారిలో ఒకవేళ మనం చనిపోతే మనం నిద్రించిన వారితో సమానం. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో సజీవులుగా లేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే, విశ్వాసంలోకి రాకపోతే మనం చనిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో మనము సజీవులుగా ఉండలేము. అందుకని ఇక్కడ ప్రభు వారితో మనం వెళ్తున్నామంటే తోమ అంటున్నాడు, మనం ఇంకా చనిపోవడానికి వెళ్తున్నాం, మనం చంపేస్తారు అక్కడ అని ఆయన కూడా భయపడుతున్నాడు. శిష్యులందరూ భయపడుతున్నారు. ఎందుకంటే లాజరు చనిపోయాడు. ఆ కుటుంబమేమో యేసు ప్రభుకు కావాల్సిన కుటుంబం. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళంతా ఏమంటారు? యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అంట, అంత దగ్గర అయితే ఆయన బాగు చేయడా? యేసు ప్రభు మీకు అంత మంచి దేవుడు అయితే మిమ్మల్ని మీకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు అని ప్రశ్నించడానికి అవకాశం వచ్చింది ఆ రోజున. దాన్ని అనుమతించిన వాడు ప్రభువే. గమనించండి, అక్కడ మరియ మాత్రం అప్పటికే ప్రశ్నించవచ్చు, ఏంటి ఎప్పుడు చూసినా ప్రభు ప్రభు అంటారు, మీ ఇంటికి వస్తాడు కదా ఆయన. ఇప్పుడు కనీసం కబురు పెట్టినా కూడా కనీసం పలకరింపు కూడా రాలేదు. ఎంత ఆ ప్రభునే నేను నమ్ముకున్నదని చెప్పి చాలా మంది అడిగి ఉండొచ్చు. కానీ మరియ మాత్రలో ఏం సమాధానం చెప్పారో తెలియదు, కానీ వారి విశ్వాసాన్ని మాత్రం వారు వదులుతారు. మన భక్తి జీవితంలో కూడా మనం యేసే నమ్ముకున్న తర్వాత భక్తులు కూడా కష్టాలు వస్తాయి, భక్తులు కూడా శోధనలు వస్తాయి. యోబు ఎంత గొప్ప భక్తుడు, యోబుకి శోధన రాలేదా? యోబు కుటుంబంలో మరణం లేదా? 10 మంది కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోలేదా కళ్ళ ముందే? అతనికి ఉన్న పశువులు సంపదంతా ఒక్కసారి వెళ్ళిపోలేదా? ఆయన యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను. అది భక్తి అంటే. కాబట్టి భక్తులందరూ ఎలా మాట్లాడతారంటే, సమస్తం యెహోవాదే కనుక నా జీవితంలో నాకు ఏది ఉన్నా లేకపోయినా
ఆయన ఉంటే చాలు అంటారు. మార్తా మరియలు కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఊరి వారి యొక్క ప్రశ్నలకు భయపడుతున్నారు, లోపలే ఉండిపోయారు. శిష్యులు కూడా భయపడుతున్నారు. దోమ ఏమన్నాడంటే, ఇప్పుడు మన పని అయిపోయింది, మనం వెళితే మాత్రం రాళ్ళతో కొట్టేస్తారు, మనం వెళితే మాత్రం ఇదిగో అందరినీ బాగు చేస్తారు కానీ నీ ఫ్రెండ్ని బాగు చేయలేదు అని అడుగుతారు. దానికి ఏ సమాధానం చెప్పాలని భయపడుతూ వెళ్తున్నారు. ప్రభు ఏమంటున్నాడంటే, నేను అక్కడ లేను కాబట్టి నేను సంతోషిస్తున్నాను అని అంటుంది. అయితే యేసు వచ్చి 17వ వచనం చూసి, అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండని తెలుసుకోలేదు. బేతనియ యెరూషలేముకు సమీపమై ఉండను, దానికి ఇంచుమించు కోసేది. ఆయన యెరూషలేము నుంచి వస్తూ ఉన్నాడు. చాలా దగ్గరలోనే ఉంది ఆ ప్రాంతం, బేతనియ అనే ప్రాంతం, గ్రామం. బహుశా 2 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళడం జరిగింది. అప్పటికే 4 దినాలు సమాధులు కూడా పెట్టేశారు. చూసి 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 మార్తా మరియకి కబురు చేయలేదు, అలాగే మౌనంగా ఉండిపోయారు. తన సహోదరు గురించి దీనంగా హృదయంలోనే దుఃఖాన్ని దాచుకున్నారు తప్ప. 4 దినాలు అయిపోయింది, లాజరుని సమాధి చేసేసారు. అప్పుడు బయలుదేరాడు యేసు ప్రభు ఆ ఊరికి రావడానికి, ఆ కుటుంబం దగ్గర రావడానికి ఆయన బయలుదేరాడు. ఎందుకు యేసు ప్రభు 4 దినాలు వచ్చాడు తెలుసా? యూదుల్లో ఒక నమ్మకం ఉంది. అదేంటంటే, ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆత్మ అంట 72 గంటలు అక్కడక్కడే తిరుగుతుంది. 72 గంటలు అక్కడ చుట్టూ తిరుగుతుంది. 72 గంటలు అంటే ఎన్ని రోజులు? 3 రోజులు. యూదులో ఉన్న నమ్మకం ఏంటంటే, ఏ క్షణంలోనైనా ఆత్మ మరలా తిరిగి అందులో ప్రవేశించవచ్చును అని ఎదురు చూస్తారు. అందుకే ప్రభు 3 దినాలు వెళ్ళదు. ఎందుకంటే ఒకవేళ ఆయన ముందే వెళ్ళి అతన్ని స్వస్థపరిచి ఉంటే ఇది పెద్ద గొప్ప సంగతి ఏముంది, ఇందులో విశేషం ఏంటి, మనకున్న నమ్మకమే కదా, అలాగే వచ్చి తప్ప ఈయన ఏం చేయలేదు అని వారు నమ్మరు. కాబట్టి ప్రభు ఏం చేశారు? 3 దినాలు వెళ్ళలేదు. అందుకంటున్నాడు, నేను అక్కడ లేనని ఇప్పుడు సంతోషించుచున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వారి నమ్మకాలకు అతీతంగా ప్రభు బయలుదేరి వెళ్ళారు. అందుకే చెప్తున్నారు, మన జీవితంలో కొన్ని నమ్మకాలు, కొన్ని సాంప్రదాయాలు, మన భక్తి జీవితంలో కొన్ని తెలియనటువంటి ఒక మూఢనమ్మకం, ఆచారం కావచ్చు, అవి కాదు మనం రక్షించేది. ప్రభు వాటికి అతీతంగా పనిచేస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతీతంగా పనిచేస్తారు అంటే వాటికి మించి పనిచేస్తారు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నిత్య జీవనకు వారసులను నేనేం చేయాలి అని అడిగాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. 10 ఆజ్ఞలు పరలోక ప్రార్థన నీకు తెలుసు కదా అంటే, నేను చిన్నతరం నుంచే వీటికి చేయించున్నాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చినాను, వెంబడించాను. వెంటనే ఆ ధనవంతుడు అక్కడి నుంచి కుములుతూ దుఃఖపరచు వెళ్ళిపోయాడు. అంటే అతను ఏం చేస్తున్నాడంటే, ఆచార ప్రకారం తాను భక్తి జీవితంలో ఏదైతే చేయాలో అన్నీ చేస్తున్నాడు. వాక్యం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ దేవుని మనసు అతనిలో లేదంటే ప్రేమ గల మనసు, ఇతరులకు ఇచ్చే మనసు అతనికి లేదు. కనుక అన్ని బాగున్నాయి కానీ ఒకటి మాత్రం నీకు కొదువు ఉంది, అది కలిగి ఉండని చెప్పినప్పుడు అతడు దానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను తన ధనమును విపరీతంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకొకరికి ఇవ్వడానికి అతనికి మనసు లేదు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు మనస్సేమో నీకున్నది ఇతరులకు ఇవ్వడం కూడా ప్రభు మనసు, కానీ ఇతను ఏం చేస్తున్నాడు, నేను అన్ని పాటిస్తున్నాను కాబట్టి దేవుడు నా మనవని ఆలకిస్తాడు, నన్ను మంచివాడు అనుకుంటాడు అని ఇతను అనుకున్నాడు. అందుకే దేవుని మనస్సును మనం తెలుసుకొని భక్తి చేయాలి. మరొక సందర్భంలో కొంతమంది వచ్చి పరిచయం వచ్చి, ప్రభువా ఒకడు పురుషుడు తన భార్యను విడనాడు వచ్చా, ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా, పరిత్యాగ పత్రిక నుంచి విడనాడవచ్చు అని, దీనికి నువ్వేం చెప్తావు అని అడిగాడు. అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి ఆ రీతిగా చెప్పాడు, కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పురుషుడు స్త్రీని విడనాడకూడదు, ఎన్నటికి ఒక్కటిగా ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు. మరి ఎందుకంటే మోషే చెప్పాడు? ప్రజల యొక్క
కాఠిన్యమును బట్టి. కానీ వాళ్ళే పాటిస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఆ వివాహం రద్దు చేయాలంటే ఏం చేసేవారంట, ఒక పరిత్యాగ పత్రిక రాసేసి యాజకులు తీసుకెళ్ళి సార్ చూడండి ఇచ్చేస్తున్నాను అని దాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి, తమ స్వార్థానికి వాడడానికి యూదులు భక్తులే కానీ చేసే పనులన్నీ కూడా స్వార్థపూరితమైన మానవ సంబంధమైన. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు అలా చెప్పాడు? అన్ని ప్రభు దేవుడు కనుక యేసు వారికి ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకని మనం భక్తి చేసేటప్పుడు, ఆయన నుంచి ఆశించేటప్పుడు మన ఉద్దేశాల ప్రకారం కాకుండా ఆయన ఉద్దేశాల ప్రకారం మనం ఆశించడం దేవుడికి చెప్తారు. ఆ ఊరిలోకి 4 దినాలు వచ్చినప్పుడు అందరూ కూడా ఎదురు చూసుకున్నారండి. అప్పుడు యూదులు అనేకులు మార్తను మరియను ఓదార్చడానికి వచ్చారు. మార్త యేసు వచ్చుచున్నాడని నేను ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియ ఇంటిలో కూర్చుని ఉండిపోయింది. మార్త అంటుంది ప్రభుతో, నీవు ఇక్కడ ఉండినాడు నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంటే. ప్రభు ఏమన్నాడంటే, నీ సహోదరుడు మరలా లేచు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె అంటుంది, అవును అంత్య దినము లేస్తాడు కదా, పునరుత్థానము లేస్తాడని నాకు తెలుసు అని ప్రభుత్వం చెప్పినప్పుడు 25వ వచనంలో యేసయ్య అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆమె అంటుంది, అవును చనిపోయిన తర్వాత తీర్పు దినాన లేస్తాడు నా సహోదరుడు. కాదు ప్రభు అంటున్నాడు, పునరుత్థానము శక్తి కలిగిన వాడు నేనే, జీవము కలిగిన వాడు నేనే కనుక నేను అతన్ని లేపుటకు జీవింపచేయుటకు శక్తి కలిగిన వాడను అని మాటతో చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు, చూడండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు, విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడని క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి వేడి బోధకుడు వచ్చి నేను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంలో పిలుచును. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎందుకు వచ్చాను. యేసు ఇంకా మా గ్రామంలోకి రాక మార్త ఆయన కలుసుకొని చోటనే ఉండేది. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమె ఓదార్చుచున్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళేది. అంతటా మరియ నీ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండినాడు నా సహోదరుడు చావకూడదని. మరి ఏం చేస్తుందంటే ప్రభు దగ్గర రాగానే ఆయన పాదముల మీద పడి. మన ప్రార్థనకు జవాబు రానప్పుడు, మన కుటుంబంలో ఏదైనా శోధన కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించగలమా? ఏదైనా మన జీవితంలో మనము అనుకోనిది జరిగినప్పుడు ప్రార్థన చేయగలమా? మోకాళ్ళేసి మన ఏదైనా ఒక ఫెయిల్యూర్ చూసినప్పుడు వెంటనే ప్రభువా అని మోకాళ్ళ ప్రార్థన చేయగలమా? చేయలేము. ఏదైనా ఒక అవమానం కలిగినప్పుడు మరలా మనం ప్రార్థన చేయడానికి మనసు వస్తుందా అంటే, డిప్రెస్ అయిపోయినప్పుడు, ఎవరైనా నిందించినప్పుడు, ఆ కారణంగా మనం దూషించబడుతున్నప్పుడు ప్రార్థన గుర్తుకురాదు కానీ వారు అన్న మాటలే గుర్తొస్తుంది. ఒక మనిషి మనసు హృదయం ఎలా ఉంటుందంటే వెంటనే వారు దేవుణ్ణి అడగడానికి బదులుగా ఏదైతే జరిగిందో దాన్ని తలుచుకుంటే ఎక్కువ బాధపడతారు. ఈ కుటుంబంలో మరణం సంభవించింది కదా, కాబట్టి అక్కడ సహజంగా వాళ్ళు ఏం చేయాలి? ప్రభు వచ్చినప్పుడు ఒక్కొక్క మాట కూడా మాట్లాడకూడదు. ఏంటి ప్రభు ఎలా చేసావు? ఈ ఊరంతా మమ్మల్ని ద్వేషిస్తుంది, దూషిస్తుంది, నీకు కూడా అవమానం కదా, లేదంటే నువ్వు దేవుడు కాదని మాట్లాడతారు కదా, నువ్వు వచ్చి బాగు చేస్తే ఎంత బాగున్నావు అని వారు ఆయన ప్రశ్నించడానికి బదులుగా మరి ఏం చేస్తున్నా ఆయన పాదముల మీద పడి ఆయన నమస్కారం చేస్తారు. మరియలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఆయనను ఆరాధించేటువంటి తత్వం. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించే వాళ్ళని మనం ఉంటే దేవుడు మన జీవితాలు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు, ఆయన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యవంతుల హాస్పిటల్కి వెళ్ళండి. ప్రభు అంటాడు లూకా సువార్తలో, ఆరోగ్యం గల వానికి వైద్యుడు అక్కర్లేదు అంటాడు. అంటే అనారోగ్యం కలిగిన వానికి వైద్యుడు కావాలని అర్థం. వారే కదా వైద్యుడి దగ్గరికి వెళతారు. వైద్యుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే కదా వెళ్ళి డాక్టర్ని కలుస్తారు.
డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యో సార్ తల దువ్వుకోలేదు, జ్వరంతో నా మొహంలో చూసారా, ఒక్క నిమిషం అని చెప్పి వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో వాళ్ళు రోగి ఉన్నారో అదే పరిస్థితిలో డాక్టర్ని సంప్రదిస్తారు. దేవుడు మన జీవితంలో పరమ వైద్యుడు. డాక్టర్లకి జ్ఞానం ఇచ్చిన వాడు. ఆయన దగ్గరికి వచ్చినట్టు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితిలో ఆయన ముందుకు వచ్చి ఆయన ఆరాధించాలి. మరియా ఆయన ముందుకు వచ్చి ఆయన ఆరాధిస్తుంది. మార్త ఆయన కలుసుకొని పునరుత్థానం గురించి మాట్లాడు. అలాంటి భక్తి జీవితం మనకు ఉందా? ఏదైనా పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు యేసయ్యను మనం ఆరాధించగలుగుతున్నామా, ఆరాధించలేకపోతున్నామా? అది మనకు ప్రశ్న. కాబట్టి ప్రభు వచ్చి వాళ్ళందరూ కూడా ఏడవడం చూసి 11వ అధ్యాయం 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను అని రాయడం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచి తిరిగినట్టుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనకి చెప్పిన యేసు కన్నీళ్లు విడిచు. యేసు ప్రభు మన కన్నీటికి ఆయన స్పందిస్తారు. ఆయన కన్నీళ్లు విడిచేటువంటి కొన్ని సందర్భాలు మనకు తెలుసు. మన జీవితంలో ఏదైనా మనం ఒక బాధను అనుభవిస్తుంటే, ఒక పరిస్థితికి, దానికి కూడా ఆయన స్పందిస్తారు. మరొక రకంగా కూడా ఆయన కన్నీళ్లు విడిస్తాడు. ఎలాగంటే ఆయన చిత్తానికి వ్యతిరేకమైన జీవితం మనలో ఉందనుకోండి, మనం బాధ పెట్టే వాళ్ళు ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఆయన చింతిస్తాడు, బాధపడతాడు. దమస్కు మార్గంలో సౌలు దగ్గరికి ప్రభు ఆకాశం నుంచి మాట్లాడితే ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దినదినము ఆయనను మన క్రియల చేత సిలువ వేసినట్టుగా మనం ఉన్నాం. ప్రతిరోజు ఆయన గాయములను రేపువారమై ఉన్నాము. ఎలాగా? మనము మరలా పాపం వైపు తిరిగిపోతూ ఆయన బాధ పెట్టేవారుగా, ఆయన గాయములను మరలా గాయపరిచేవారు విశ్వాసులు ఉన్నారండి కొన్ని సందర్భాలు. కానీ సౌలుతో ప్రభు అంటున్నాడు, వేళ నన్ను హింసించుచున్నావు అంటే దేవుడికి వ్యతిరేకమైన ప్రతి పని కూడా ఆయన కన్నీళ్లు రప్పిస్తుంది. అని ఇక్కడ కూడా కొన్ని వారు ఏడవడం చూసి ఆయన కూడా దుఃఖం వచ్చింది. ఎందుకంటే ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు కనుక మానవుని ఆ స్పందనకు ఆయన ప్రతిస్పందించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన ప్రతి పరిస్థితిని బాగుగా ఎరిగినవాడు, మన దుఃఖం ఎరిగినవాడు, మన కన్నీటిని ఎరిగినవాడు, మన అనారోగ్యాన్ని ఆయన ఎరిగినవాడు. ఎందుకంటే మన పాప రోగములంతా ఆయన భరించాడు. ఆయన మన అనారోగ్యాలన్నీ ఆయన భుజముపై మోసాడు అని వాక్యంలో రాయబడింది. ఆయన పాపరహితుడైనప్పటికీ కూడా ఆయన పాప సహితుడిగా చేయబడ్డాడు. అంటే పాపము లేనివాడైనా మన నిమిత్తమో పాపముగా ఎంచబడ్డాడు. ఇక చూసినప్పుడు తర్వాత వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. వారిలో కొందరు అంటున్నారంట, 37వ వచనంలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. ఇంకా మాట్లాడటం మొదలెట్టారు ప్రజలు. ఏమంటారు? గుడ్డివాని కన్నులు తెరిచాడు, ఈ లాజర్ని బాగు చేయాలి. మన గురించి కూడా చాలా మంది అంటారు, యేసు ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళ జీవితంలో యేసు ప్రభు ఒక కార్యం కూడా చేయలేదు. వీళ్ళెందుకు పేదవాళ్ళు ఉండిపోయారు, వీళ్ళెందుకు కష్టాలు ఉండిపోయారు, వీళ్ళెందుకు ఏడుస్తున్నారు, వీళ్ళ కుటుంబంలో ఎందుకు మరణం రావాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రజలు ఎప్పుడు కూడా పరిస్థితిని బట్టి ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం మన జీవితంలో వేరు. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు మహిమపరచబడ్డాడు. ఒకవేళ మనం దేవుడు నమ్ముకున్నా కూడా ఒకవేళ కష్టతరమైన స్థితిలో మనం ఉంటే కనుక అది దేవుని మహిమ కొరకు వచ్చిందని మనం. ఎందుకంటే అందులో మనం విజయం సాధించబోతున్నాం. దేవుడు ఒక రోజున మన చేపట్టి నడిపిస్తాడు. ఆ రోజున మనకు విజయం కలిగినప్పుడు దాని ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే యేసు ప్రభువును స్నేహితుడిగా పరిచయించుకున్నారు. మార్త ఎప్పుడు వచ్చినా ప్రభువుకు ఆహారం సిద్ధపరిచే పనిలో ఉంది. మరి ఎప్పుడు దేవుడు మాటలు వింటుంది. మన కుటుంబంలో అలాంటి పరిస్థితిని మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎలాగంటే ప్రభు వాక్యం ఎప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, అలాగే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో మనం చూసినా మనం ఆహ్వానించేవాళ్ళు. ప్రతి దినము కూడా ఆయన సన్నిధిని మన కుటుంబంలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రభువుని చేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఆయన వరకు శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇచ్చేవాళ్ళకి మనం ఉండాలి. దైవజనులకు ఇస్తూ ఉంటాం నిజమే,
దైవజనులకు చేస్తే, దేవుని సేవకులకు, దేవుని నామం పెట్టబడిన వాళ్ళకి చేస్తే ప్రభువుకు చేసినట్టే. అయితే ప్రభువు కూడా మనం చేయగలం. ఎలాగంటే మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయన సమర్పించగలం. ఏ పరిస్థితుల్లోనైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆయన మహిమపరిచ మరియ ఏ రీతిగా అయితే ఆ పరిస్థితులు, దుఃఖంలో కూడా ఆయన ఎదుటి సాగిలపడిందో, కష్టంలో కూడా ఆయన ఆరాధించిందో అలాగ మనం చేయగలం. మనం చేయగలుగుతున్నాము. చాలా సందర్భాల్లో మనం ఒకవేళ దానికి దూరంగా ఉంటున్నామేమో, ప్రభు మాట్లాడుతున్నాడు ఏమంటే మనము ఖచ్చితంగా ఆయనను సంపూర్ణంగా చేర్చుకోవాలి. సంపూర్ణమైన విశ్వాసం ఆయన పట్ల మనం చూపించాలి. అయితే అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు మరలా తనలో మునుగుచు సమాధి వద్దకు వచ్చు. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేను. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొడుతుందని ఆయనతో చెప్పాను. ఆయనకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూద్దువు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. అంతట వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను మాతో చెప్తుంది. ప్రభు 4 దినములు అయిపోయింది. 4 దినములు చనిపోయిన వారి స్థితి ఏ రీతిగా ఉంటుంది? సామాన్యమైన స్థితి ఉంటుంది కదా, పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు కదా. అలాంటి స్థితిలో నా సహోదరుడు వెళ్ళిపోయాడు. ఈ సమయంలో నువ్వేం చేయొద్దు అని మార్త ఆయనతో చెప్తుంటే ఆయన ఏమన్నాడంటే, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూద్దు. మన స్థితి కూడా ఒకవేళ ఆత్మీయంగా చనిపోయిన స్థితి చాలా మందిలో ఉంటుంది. ఆత్మీయంగా ఒకప్పుడు ప్రార్థనలో విశ్వాసంలో జీవించిన వారు ఆత్మీయంగా చనిపోయి, అనగా దేవునితో సంబంధం లేకుండా ప్రార్థనలో విశ్వాసంలో ఆయన సన్నిధిలో ఆరాధించడంలో మనం ఎప్పుడో దూరం అయిపోయిన పరిస్థితులు ఉంటాయి. ప్రభు ఏమంటున్నాడు, మనం అనుకోవచ్చు, ప్రభు ఎంతో కాలం అయిపోయింది, నేను ఇప్పుడు మరలా రావాలంటే నేను రాలేను, ఆ స్థితి మరలా నాకు వస్తుందో లేదో అని మనం అనుకుంటామేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు దేవుని విశ్వాసం ఉంచితే మరలా నీ హృదయము తిరిగి బాగవుతుంది. కొంతమంది అనుకుంటారు, ఎంతో ఘోర పాపిని, నా పాపమును కూడా ఆయన ఎంచకుండా నన్ను మరలా చేర్చుకుంటాడా అని మనం అనుకుంటాం. కాదు, ఎంత ఘోర పాపినైనా ఆయన చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన యెడల మనము ఆయన కార్యాలను చూస్తాం. ఇక ఆ ప్రభు చూసి అక్కడ ఒక రాయి సమాధికి అడ్డుగా పెట్టబడిన రాయిని తొలగించమని అడిగినప్పుడు వారు తొలగించారు. యేసు ప్రభు తండ్రితో మాట్లాడితే ఏమంటాడంటే, నీవు నా మనవి వినునందున ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. యేసు ప్రభు గురించి ఆలోచించేయండి. మనకు తెలుసు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే తండ్రి ఆకాశంలో ఉంటాడు, పరలోకంలో, కొంచెం ఆయన కంటే కొంచెం తక్కువ యేసు ప్రభు, ఇంకొంచెం తక్కువ పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అనుకుంటాం. కాదు, ముగ్గురు ఒకటే. యోహాను సువార్త 14వ అధ్యాయము లో రాయబడిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం నుంచి చదువుతాను. 6వ వచనం చూస్తే, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉండురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పాను. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉండినాను, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాను. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియో ఉన్నామని నీవు నమ్మట్లేదా? ఎలా ఉన్నారంట? ప్రభు యొక్క స్వరూపం ఎలా ఉందంట? క్రీస్తు తండ్రిలో, తండ్రి క్రీస్తు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు తండ్రి యొక్క మూర్తిమంతమై ఉంది. అంటే ఆయన ప్రతిబింబము. ఇక్కడ శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే, ఫిలిప్ అనే శిష్యునికి, తండ్రి నేను ఏకమై ఉన్నామని నీకు తెలియదా అని మాట్లాడారు. అంటే ఇద్దరు ఒకటే.
ఆయన కుమారుడికి లోకానికి వచ్చిన తనలో ఉన్న తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి ఆయన ఏకమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఆయన మరణించే ముందు శిష్యులతో చెప్తే, ఇదిగో నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు ఆదరణ కలిగజేస్తాడు. పరిశుద్ధాత్మ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు? క్రీస్తులో నుండి వస్తున్నాడు. తండ్రితో ఏకమై ఉన్న కుమారుడి లోకంలో జీవించాడు. తనలో ఉన్న తండ్రితో ఆయన ఎప్పుడు మాట్లాడుతూ, తండ్రి నీవు నా మనవి వినిచినందుకు నీకు వందనాలు అని చెప్తాడు. ఎల్లప్పుడూ నీవు నా మనవి వినిచున్నావు, కానీ ఇక్కడ ఉన్న వారికి తెలియడం కోసం నేను ఈ మాట చెబుతున్నానని తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది యేసయ్యను ఒక సామాన్య మానవుడి కింద, మహాపురుషుడి కింద, యుగ పురుషుడి కింద భావిస్తూ ఉంటారు. చాలా గొప్పవాడండి ఆయన, ఎంత మంచి సుగుణం కలిగిన వాడు దేవుడు, అంత మంచి సుగుణాలు కలిగినటువంటి పురుషుడు అని అంటారు కొంతమంది లోపల. కొంతమంది దేవునిగా మాట్లాడారు, కానీ ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవము, నేను తండ్రి ఏకమై ఉన్నాం, ఒకటే మేమిద్దరం అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, నా మనం ఇచ్చినావు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు అని తండ్రితో మాట్లాడుతూ ఆయన 43వ వచనంలో చెప్పి, లాజరు బయటకు రమ్మని బిడ్డలుగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడు వెళ్ళిపోయి, పాడైపోయిన స్థితిలో ఉన్న లాజరు బాగుపడ్డాడు. ఏ రీతిగా బాగుపడ్డాడు? ఒకవేళ అతని ఆర్గాన్స్ పాడైపోయింది, శరీరం పాడైపోయి, యేసయ్య చెప్పిన మాటకు మరలా శరీరం బాగి, లోపల ఉన్న అవయవాలు బాగైపోయి మరలా సజీవపు స్థితిలో వచ్చేసింది. మరణాలంత ప్రసరణ. చనిపోయినటువంటి వారిని ఒక బ్రెయిన్ గురించి ఆలోచిస్తే అది సుమారుగా నాకు తెలిసి ఒక 6 గంటలు 4 to 6 hours పనిచేస్తున్నాను. అలాగే రక్తం గడ్డగట్టడానికి ఒక సమయం, శరీరానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు సైన్స్ ప్రకారం. 4 రోజులు అయిపోయిన తర్వాత సామాన్యమైన మనిషి మరలా జీవం కలిగి శరీరంతో ఉంటాడా? ఉండదు. కానీ ప్రభు మాట ఏం చేసింది? ఒక్క మాట లాజరులో పంపించినప్పుడు, బయటకు రానిపించినప్పుడు మరలా జీవం అతనిలో ప్రవేశించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటను వినగలిగితే జీవము నీలోకి వస్తుంది. దేవుని మాటను నీ హృదయంలోకి చేర్చుకుంటే దానిలోని జీవము నీలోకి ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాటను నీ హృదయంలో దాచుకోవాలి. యేసు ప్రభు యొక్క వాక్యమును నీ హృదయంలోకి చేర్చుకోవాలి. ఆ వాక్యమే దేవుడని వాక్యం రాయబడింది యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆ వాక్యమే దేవుడై ఉండను. నీ చేతిలో ఉన్న బైబిలే ఆ వాక్యంలోనే దేవుడు ఉన్నాడు. ఆ మాటల్లో కనుక నీ హృదయంలో నమ్మగలిగితే దేవుడు కార్యాన్ని జరిగించేవాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒకవేళ ఇంతవరకు మీకు సొంత బైబిల్ లేకపోతే మీ సొంత పర్సనల్ బైబిల్ మీకు ఖచ్చితంగా ఉండాలి. పిల్లలకు బైబిల్ ఉండాలి. అందరికీ ఒక్కొక్క బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఎన్నో కోరుకుంటాం, కానీ బైబిల్ను కొనడానికి ఆలోచన చేస్తాం. 500, 800, 1400 అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఒక షర్ట్, ఒక డ్రెస్ తీసుకోవడానికి దానికంటే ఎక్కువ ఖర్చు చేయొచ్చు కదా. దానికంటే విలువైనది, సమస్తాన్ని నీకు కలుగజేసేది దేవుని వాక్యం. ఎంత ఖరీదు పెట్టామనేది కాదు, వాక్యం ఉందా లేదా అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, బైబిల్ అన్నింటినీ ఇక్కడ కలెక్ట్ చేయడం, కలెక్షన్ ఇష్టం నాకు. అదే రకరకాల బైబిల్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు బైబిల్స్లో, ఇంకా క్వాలిటీ బైబిల్స్ అన్నీ కూడా నేను దాచుకుంటాను. చదివేది ఒకటే బైబిల్, అన్నింటిలో ఒకటే ఉంటుంది, కానీ దాని మీద నా ఇష్టం, దాన్ని ప్రేమించేటట్టుగా చేస్తుంది. బైబిల్ని ఇష్టపడదు, దాచుకోవడం, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం. అప్పుడు ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటలు మనం ఇప్పుడు కూడా మనం మర్చిపోతాం. మార్త మరియ కుటుంబంలో శోధన వచ్చినా కూడా వారు దేవుడిని వ్యతిరేకించలేదు, యేసయ్యను కాదనలేదు, పైగా యేసయ్యను ఆరాధించారు. ఎప్పుడైతే అలాంటి స్వభావ కుటుంబంలో ఉందో ప్రభు లాజరును సజీవంగా లేపడం ద్వారా ఆ కుటుంబంలో గొప్ప సంతోషం, ఆ ఊరిలో గొప్ప సంతోషం. లాజరు అంటే సజీవుడైన తర్వాత లాజరును చూడటానికి దేశమంతా ఊరు అనేక మంది లాజరు చనిపోయిన వాడు తిరిగి లేచాడని చెప్పి ఆయన చూడటానికి వచ్చేవారు.
అంటే యేసయ్యను వారు చేర్చుకోవడం ద్వారా వారు ఒకప్పుడు పేదవారు ఎవరికీ తెలియదు, వారికి మంచి పేరు లేదు. పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పబడిన మరియా, లాజరేమో చాలా దీనస్థితిలో ఉన్నటువంటి లాజరు, మార్త వీరు ఆ ఊరికే పరిమితం, ఆ ఇంటికే పరిమితం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు కార్యం చేసిన తర్వాత వారు దేశమంతా వారి పేరు మారమవుతుంది. యేసు ప్రభు మన జీవితంలో కలిగిన తర్వాత ఆయన కార్యాల కోసం కనిపెట్టాలి. ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం వెయిట్ చేయాలి. కొన్ని సమయాల్లో ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ పొందడం కోసమేమో నాకు ఈ శోధన వచ్చింది, కానీ ఈ శోధన నేను జయించాలి. యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు, ఆరాధన విడిచిపెట్టకూడదు, దేవుని కోసం నేను జీవించాలి. నేను చనిపోయే వరకు కూడా యేసు ప్రభును నేను ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయనను నేను కలిగి ఉండాలని స్థిరమైన తీర్మానం ఉంటుంది కదా. వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు తగిన సమయంలో ఆయన చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచారు. అక్కడ చూడండి. కాబట్టి మరియా ఈ యొద్దకు వచ్చి 40వ వచనం చదువుతుంది. ఆయన చేసిన కార్యములు చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ వారిలో కొందరు పరిచర్య యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యం గురించి వార్త చెప్పారు. ఆ కుటుంబంలో గొప్ప కార్యము జరగడం ద్వారా అనేక విశ్వాసం ఉంచారు. మన కుటుంబాల్లో యేసు చేసే కార్యాలు ఎక్కువ జరగడం ద్వారా, మనం ఆశీర్వదించబడడం ద్వారా అనేకులు విశ్వాసం ఉంచుతారు. దేవుడు మన జీవితాన్ని చూసే ఇతరుల విశ్వాసం ఉంచుతారు. కానీ మనం 10 సార్లు చెప్పినంత మాత్రాన తేలిక ఎవరు విశ్వాసం ఉంచలేదు. ఆమెగా చెప్పారు. వారు కూడా స్వయంగా వ్యక్తిగతంగా యేసు ప్రభువును రుచి చూసిన తర్వాత, అనగా ఎరిగి ఉన్న తర్వాత వారికి నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది వారి జీవితంలో. కాబట్టి విశ్వాసం అనేది మన జీవితం ద్వారా ఇతరులకు కనపరచాలి, కార్యాలు కనపరచాలి. కానా వివాహంలో యేసు ప్రభువు నీటిని ద్రాక్షారసం చేసిన తర్వాత అక్కడ మాట రాయబడింది, ఈ సూచక క్రియ జరిగిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం చేయాలి. మీ జీవితంలో ఒక సూచక్రియ, ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు ఇతరులందరూ కలిసి నిన్ను బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచారు, మనల్ని బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచారంటే మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. అందుకే ఈ ఆరాధనలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే మన విశ్వాసం బలపడాలి, ప్రార్థన జీవితం బలపడాలి, ఆయన మీద ఆధారపడేటువంటి జీవితాన్ని మనం బలపరచుకోవాలి. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక ఆమె. దయచేసి అందరూ లేచి నిలబడిన సమయంలో అందరూ లేచి నిలబడి ఈ వాక్యం ద్వారా ఒకవేళ మీరు ఒక తీర్మానం చేసుకుంటే, ప్రభా లాజరు, మార్త, మరియల కుటుంబం నిన్ను వెంబడించిన విధానంలో మేము కూడా వెంబడించాలని ఆశగా ఉంది. మా జీవితంలో శోధన, కష్టము, ఎలాంటి స్థితి వచ్చినా కూడా నిన్ను మేము విడిచిపెట్టము, నేను కలిగి ఉంటా ప్రభా అని ఒక మంచి తీర్మానం పొందాం. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మీ వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. పరిపూర్ణంగా యేసును నమ్మలేకపోతే యేసే మార్గము, సత్యము, జీవము, ఇదిగో ఆయన మనల్ని 2వ మరణం నుండి తప్పించడానికి లోకానికి వచ్చాడు. 2వ మరణం అనగా మనం చనిపోయిన తర్వాత మన క్రియలను బట్టి ఒక తీర్పు జరుగుతుంది. యేసునందు విశ్వాసం ఉంచితే మనం ఆయనతో జీవిస్తాం. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆ తీర్పులోకి వెళ్ళి శిక్షకు గురవుతారు. కాబట్టి మనము ఆయన్ను స్వీకరించుదాం, ఆయన ఒప్పుకుందాం, ఆయన విశ్వాసం ఉంచుదాం. మనం ఒక తీర్మానం తీసుకొని, ఇదిగో ఈ మార్చి నెలలో మనం ఉన్నాం ప్రభు, రాబోయే కాలం అంతట్లో కూడా నేను సంవత్సరం అంతా వెంబడించాను, కృప దయచేయండి. ఇదిగో లోకంలో ఎన్నో వైరస్లు, ఎంతో ప్రభు తెగుళ్ళు బయలుదేరి ఉన్నాయి. కానీ నిన్ను నమ్మిన బిడ్డలకు ఎలాంటి అపాయం రాదని వాక్యంలో రాయబడింది. మహోన్నతులైన దేవునికి నివాస స్థానంలో చేసుకో అని రాయబడింది. మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడని రాయబడింది. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించడని ఆయన తీర్మానం చేసుకున్న వారిని దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.